ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే కార్తిక్ గారు. ఎమ్మెల్సీ అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలి, అలాగే ఆయనను మళ్ళీ జైలుకి పంపించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటారు? దళిత సంఘాల డిమాండు నీకు అర్థం కావాలి అంటే ఆ సబ్జెక్ట్లోకి మనం వెళ్ళాలి అంటే ముందుగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. చెప్పండి. నువ్వు నీ ఇంట్లో త్రాచిపామును పెంచుకుంటావా? అస్సలు లేదు. కోడిని పెంచుకుంటావు, కుక్కను పెంచుకుంటావు, మేకను పెంచుకుంటావు, ఆవును పెంచుకుంటావు, ఇవన్నీ ఓకే. ఎందుకంటే వీటన్నిటి వల్ల నీకు ఉపయోగం ఉంది, హాని కూడా ఉండదు. కానీ పామును ఎవరు పెంచుకోరు. ఎందుకు పెంచుకోరు? అది మనల్ని కాటేస్తే, అది తన ఆకలేస్తే తన గుడ్డను తనే తినే స్వభావం ఉన్నటువంటి జంతువు. తనకి కోపం వస్తే తనను పెంచిన వాళ్ళని కూడా కాటేసేటువంటి స్వభావం ఉంది. కాబట్టి పామును ఎవరు పెంచుకోరు. ఇప్పుడు వైసీపీ కూడా అంతే. వైసీపీలో జరుగుతుంది ఇప్పుడు అదే. ఎగ్జాంపుల్, పెద్ద దస్తగిరి అని కడపలో ఒక వైసీపీ నాయకుని చంపేశారు. వైసీపీ నాయకుడిని చంపేసి వాళ్ళ సాక్షి పేపర్లో వార్త రాసుకున్నారు, ఎవరో గంజాయి బ్యాచ్ చంపేశారని. పోలీసులు ఆ గంజాయి బ్యాచ్ ఎవరు అని ఎంక్వైరీ చేస్తే తేలింది ఎవరు అంటే ఆ గంజాయి బ్యాచ్ వైసీపీ బ్యాచ్ అని. వైసీపీ నాయకుడు కడప డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి మీద ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి అసలు ఎందుకు చంపారు అన్న దాని మీద ఎంక్వైరీ చేసి ఈ ఎవరైతే చనిపోయిన బాధితుడు ఉన్నాడో అతని ఇంట్లో సోదాలు నిర్వహిస్తే 100 కోట్ల విలువైన ఆస్తి డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. ల్యాండ్ డీడ్స్ కావచ్చు, ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు, సేల్ డీడ్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్. అవి ఎవరి పేరుతో ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి బంధువు పేరుతోటి. వైసీపీ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి, కాంగ్రెస్ కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. 2004లో ఎమ్మెల్యే, 2019లో ఎమ్మెల్యే. అతను జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బంధువు, వైసీపీలో కీలకమైన నాయకుడు, అతని పేరుతో ఉన్నాయి. సో ఇది ఒక సంఘటన. తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి అనంతబాబు సంఘటనకు వద్దాం. అనంతబాబు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తను కార్ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడు అనేది అతని మీద ఉన్నటువంటి అభియోగం, అతని మీద ఉన్న కేసు. వాళ్ళ తల్లి ఈ సుబ్రహ్మణ్యం భార్య కేసు పెట్టారు. ఆ కేసులో అనంతబాబు అరెస్ట్ అయ్యాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్ మీద బయటకు వచ్చి సహజంగా ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నప్పుడు అందులో దళితుని చంపేశాడు అనుకున్నప్పుడు ఆ పార్టీ ఎలా రియాక్ట్ కావాలి? అతని పదవి నుంచి పక్కన పెట్టాలి, పార్టీ పదవి నుంచి కనీసం పక్కన పెట్టాలి. లేదు, ఇప్పటికీ వైసీపీ కీలకమైన నాయకుడిగా ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నాడు. అయితే సరే, అది పోని, అది అయిపోయిన తర్వాత అది జరిగి ఛానల్ అవుతుంది. ఆ కేసుని నీరుగార్చుకోవడం కోసం ఈ మధ్యనే అనంతబాబు భార్య మీద కూడా ఈ హత్యాయత్నంలో అంటే ఈ హత్యలో ఆమె కూడా పాత్ర ఉందని ఆమెను కూడా విచారించారు. అంటే తన భార్య ఇరుక్కోకుండా ఈ కేసులో సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేనేజ్ చేయడం కోసం వాళ్ళని ఒక అపార్ట్మెంట్ని పిలిపించి ఒక 9 సాక్షుల్ని, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి తలా 3 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చి 1 లక్ష రూపాయలు ఆల్రెడీ చేతిలో పెట్టి, ఇది ఎవరికైనా చెప్తే మిమ్మల్ని చంపేస్తాం, సుబ్రహ్మణ్యాన్ని ఎలా చంపేస్తాము మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తామని బెదిరించేసి పంపించారు అనేది విషయం బయటకు వచ్చింది. ఏకంగా ఈ సుబ్రహ్మణ్యం సోదరుడు దాని మీద కేసు పెట్టాడు, వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇది నమోదైన తర్వాత అనంతబాబు పరారీలోకి వెళ్ళిపోయాడు అన్నది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న వార్త. పోలీసులు టచ్లో లేడు మొత్తానికి అనేది. అయితే ఇప్పుడు ఈ సంఘటన నేపథ్యంలో ఆల్రెడీ ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేశారు, ఇంకొక 9 సాక్షుల్ని, వాళ్ళు కూడా దళితులే, వాళ్ళని బెదిరించారు. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఒక ప్రజాప్రతినిధిగా ఉండటానికి వీల్లేదు. అతన్ని ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలి, అతన్ని మళ్ళీ జైలుకి పంపాలి. మళ్ళీ జైలుకి పంపడం కోసం అతనికి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి అతని బెయిల్ క్యాన్సిల్ చేయండి, సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నాడు, సాక్ష్యాలని బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు, ప్రలోభ పెడుతున్నాడు అని పోలీసులు ఆల్రెడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సరే, కోర్టు దాని మీద డెసిషన్ ఏం చేస్తానో చూడాలి. మళ్ళీ ఆయన అరెస్ట్ కావడానికి, మళ్ళీ జైలుకి పోవడానికి అయితే అవకాశాలు కనపడుతున్నాయి. అది ఒక భాగం. ఇంకో భాగం ఏంటంటే అతను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలంటే డెసిషన్ తీసుకోవాల్సింది మండలి చైర్మన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నుకోబడ్డ వ్యక్తి, వైసీపీ ఎమ్మెల్సీ గతంలో. మరి అతను నేను మండలి చైర్మన్ కదా, నాకు రాజకీయాలతో సంబంధం ఉండకూడదు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కదా, అతని మీద ఉన్న అభియోగాలు పోలీస్ కేసులు కనపడుతున్నాయి కదా అని కనుక అతన్ని బర్తరఫ్ చేస్తే చెప్పలేము, లేదు చేయరా మనం తెలియదు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అలాంటి వాళ్ళని వైసీపీ పెంచి పోషించడం ఏంటి? ఇప్పుడు ఇక్కడేమో మన సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి దళిత వ్యక్తి, అక్కడే కడపలో ఇందాక నేను చెప్పిందేమో బీసీ వ్యక్తి దస్తగిరి. ఈ దళితుల కోసం, బీసీల కోసం ఉన్నా అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఇలాంటి వాళ్ళని చంపేస్తున్నా కానీ ఎంకరేజ్ చేసుకోవటం ఏంటి? అంటే
అన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలిసే జరుగుతున్నాయి నేను అంటలే, ఉమ్, కానీ ఒక విషయం తెలిసిన తర్వాతనే నీ యాక్షన్ ఉండాలి కదా. ఉండాలి. యాక్షన్ లేకపోతే నువ్వు దాన్ని సమర్థిస్తున్నట్టు కదా. ఖచ్చితంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శలు ఎక్కువ చేస్తుంటారు. అవును. నిన్నటి దాకా పులివెందులో ఉన్నారు, ఇవాళ బెంగళూరుకి వెళ్ళిపోయారు. పులివెందుల నుంచి 3 రోజుల పాటు పులివెందులో స్టే చేశారు. కడపలోనే పెద్ద దస్తగిరి చనిపోయాడు కదా, వెళ్ళి పలకరించారు కదా మరి ఆ కుటుంబాన్ని. అవును. ఎందుకు మొహం లేదా అంటే ఒప్పుకుంటున్నావా నా వాళ్ళే చంపేశారని? ఒకవేళ నిజంగా కూటమి ప్రభుత్వం ఏదో బయట గంజాయి బ్యాచ్ వైసీపీ నాయకుడిని చంపేస్తే జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఎలా ఉంటుంది? అవును. వెన్నీ అక్కడ పరామర్శ పోతారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, అవును. పోలీసులు విమర్శిస్తారుగా. ఇప్పుడు పోయి నీ కార్యకర్తగా చనిపోయింది, నీ పార్టీలో యాక్టివ్ మెంబరేగా చనిపోయింది ఉమ్, అంటే నీ ఓడి చంపేస్తే ఒక నీతి, ఇంకోటి చేస్తే ఇంకో నీత. చివరికి అంటే తన గుడ్డను తనే తినేయటానికి కూడా ఏమాత్రం వెనకాడదని ఎందుకు చెప్పానంటే, ఉమ్, తల్లి మీద చెల్లి మీద ఇవన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకుందాం, పొద్దాకెందుకు కానీ ఇవన్నీ గుర్తు చేస్తున్నా. సొంత బాబాయ్ విషయంలో, ఇప్పుడు సొంత బాబాయ్ విషయంలో సాక్ష్యాలు తారుమారు చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఇప్పుడు అనంతబాబుకి ఆదర్శమైనట్టుంది. ఉమ్, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 6 అనుమానాస్పద మరణం. ఉమ్, ఆ రోజు వాచ్మెన్గా ఉన్న రంగయ్య నుంచి మొదలుపెట్టి గంగిరెడ్డితో మొదలుపెట్టి ఆ రోజు వివేకానంద రెడ్డి గారి బాడీకి కుట్టేసిన అభిషేక్ రెడ్డితో సహా, మళ్ళీ వైఎస్ అభిషేక్ రెడ్డి వాళ్ళ ఇంటోడే, మళ్ళీ వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ బంధువే, అతన్ని కూడా లేకుండా చేశారు. ఇవన్నీ అనుమానాస్పద మరణాలు. ఒకరిదేమో అనారోగ్యం అంటారు, ఇంకొకరిదేమో వయసు అయిపోయింది అంటారు. ఇవన్నీ అనుమానాస్పద మరణాలు. ఎందుకు? సాక్ష్యం లేకుండా ఉండటం కోసం. ఎస్. సో ఇక్కడ కూడా అదే జరిగిందా అనేటువంటిది, ఏదేమైనా ఒక డేంజరబుల్ పాలిటిక్స్ మనం చూస్తున్నాం, ఒక రక్త చరిత్ర మనం చూస్తున్నాం. దానికి ఎక్కడ ఒక చోట పులుస్తా పడాలి. థ్యాంక్ యూ కార్తీక్.